పోయే కాలం వచ్చనా గంట ఒకటి అయితే నాదా నా ప్రాణం వెళ్ళిపోతుంది నాదా నువ్వు ఎక్కడున్నవాని చేసుకున్న భార్య ఎలుగెత్తి గీకలు పెడతా ఉంటే ఏడేను మేడల్లా ఉన్న రాదు భార్య మాటలు రాబో దేవుడా పెట్టినాడే బసవయ్య సొక్క గట్ట కొరకని ఎల్ల బావుల్లో నీళ్లు దొరికి ఆడని ఎల్ల ఆలితోటి సరసంబు ఆడని ఎల్ల బామ నువ్వు కలకల కలకల కంటి నీరు తీస్తున్నావు నాదా ఎక్కడున్నవని ఎలుగెత్తి గీకలు వెళుతున్నవే బామా నీకు ఏమి కష్టం వచ్చిందే నువ్వు నాతోటి ఎప్పరాలే ఓ బామో బామరావే సత్తమ్మా ఓ బామా మరి అంటే అదే సమయ లోపల భర్త వెంకటరెడ్డి మహారాజు ఎప్పుడైతే వెళ్ళి వచ్చిందో బామ్మ ఎందుకు వెళ్తున్నామని మాట పలుకుతుంటే చూసే నాదే నాదా మీరు బతకవానే నాదే ప్రాణం పోతే అయ్యా ప్రాణం పోతే ప్రాణం పోతే ఉన్నదే నాదా ఆలమైతుంది నాదా ఆలమైతుంది నాదో కళ్ళల్లో ఎమలు కనిపిస్తున్నారు నాదా రమ్మని జీవనాలు ఇగ్గుతున్నారు నాదా నేను బ్రతికినంతసేపు నేను బ్రతకబోను నాదు మన బిడ్డను విడబోతే 3 నెలల మన బిడ్డ ఉన్నది నాదా మన బిడ్డకు బుద్ధి జ్ఞానం రాలేదు అంటూ వాయలేదు 3 నెలల మన బిడ్డ ముక్కల పప్పులు ఆడలేదు నాదా నాది ప్రాణం పోతే ప్రాణం పోతే బిడ్డ పైలమే నాదా బిడ్డ పైలమే నాదా నాదా నేను బ్రతికినంతసేపు నేను బ్రతకబోను నాదా నీకు నాకు లగ్గమైనాడు 60 ఏళ్లకు తత్తున్నది 50 ఏళ్లకు ఎత్తున్నది నాదా నీకు నాకు లగ్గమైన కాడికెళ్ళి ఒక్కనాడు నాదా చెప్పగొట్టాలేదు నేనొచ్చి నోట మాట అనలేదే నాదా ఒక్కనాడు మనకు ఒల్లి లేదే నాదా సగడమన్నా లేదు నా తొవ్వ నేను వెళ్ళిపోతా ఉన్నా బిడ్డ పైలమి నాదా బిడ్డను తీసినాని ఓ దేవుడా భర్త చేతుల్లో పెట్టే సత్యవా పైలవాణి చెప్పినాది పైలవాణి చెప్పినాది ఓ దేవుడా నాదా మన బిడ్డ పైలవు నాదా మన బిడ్డను ఏ కొడుకు దగ్గర తీస్తాడు నాదో మన బిడ్డ ఏ కోడలు చేరదిత్తది నాదా మన బిడ్డ ఆగమయ్యే కాలం వచ్చేనాదా మన బిడ్డ తల్లి లేని పిల్ల అవుతున్నది తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలన్నారు అవలేని పిల్లలు అంగళ్ళ పాలన్నారు నాదా తల్లి చచ్చిపోతే పొట్ట పెద్దదన్నారు తల
వాసిపోతే కొప్పు పెద్దదన్నారు నాదా నాదా నీకు దండం పెడుతున్న నీ కాళ్ళు మొక్కుతుందినే అయ్యా అని బిడ్డను తీసినాది ఎవరాలో చేతుల్లో పెట్టినాది సత్యవ్వ చేతుల్లో పెట్టినాది సత్యవ్వ ఆ తల్లి సత్తవ్వ చూసినవా బిడ్డను తీసింది నాదా వెంకటరెడ్డి మన బిడ్డను చేత పడుతున్నాదా ఇక నా ప్రాణం పోతున్నదా అని బిడ్డను తీసి భర్త చేతుల్లో పెట్టి ఇక ఎవలాల ఎవలాల ఎవలాలో గానాడు భార్య ప్రాణం వెళ్ళిపోతుందనుకున్న రాజు భార్య మగం చూస్తున్నదే ఓ బాబా సత్తవ్వా గానాడు చూసినవా మారం లింగారెడ్డి అన్న ప్రాణం వెళ్ళిపోవంగా బొమ్మల లేక జీవి పొల్లాడినాడే తవకల్లో ఉన్ననాడు కన్న కొడుకు రత్నాకరెడ్డిని దగ్గర పిలుచుకున్నాడు కాబిడ్డ కల్పనమ్మను దగ్గర పిలుచుకున్నాడు ఓ బాబా కవితవ్వా ఇక బతికినంతసేపు నేను బతకబోనే బాబో నా కళ్ళల్లో ఎములు కనబడుతున్నదే నా తల్లి వెంకటమ్మ పైలమే బాబా కవిత ఇక నేనెళ్ళిపోతున్నదే బాబో మా ఒకగాను ఒక కొడుకు పైలమే ఒకగాను ఒక్క బిడ్డ పైలం అన్నట్టే బాబా తండ్రి లింగారెడ్డి ప్రాణం వెళ్ళిపోవంగా బొమ్మన లేక జీవి పొరలాడినాడు గా కొడుకు రత్నాకర్ రెడ్డిని దగ్గర పిలుచుకున్నాడు నా కొడుక రత్నాకర్ రెడ్డి నేనెళ్ళిపోతున్న కొడుకో నీ తోడ పుట్టింది నీ అక్కనో చెల్ల పైలము కొడుక నేనున్న నా తోల కొడుక ఆడి బిడ్డ ఇంటికి వచ్చిన్నాడు కొడుకో నీకు ఎల్లువాను ఉంటే పెట్టుల కొడుక లేకుంటే కళ్ళు మొక్కుల కొడుకో ఏడాదికి ఒక్క దినము కొడుక రాగిట్ల పండుగ నాడు అన్న జిల్లలకు అందమైన పండుగ రాగిట్ల పండుగ నాడు ఆడి బిడ్డ చూసినవా అన్నలున్నదాలు ఆ చిన్నదాలు పెట్టి పొయ్యకున్న పేరున్నదా అనుకోని రాగిట పట్టుకొని మన ఇంటికి వచ్చిన్నాడు కూరాడుకుండ కాడ కూసుండ బీటేసి నొట్టికి బొట్టు పెట్టేదుంటే కొడుకో ఎల్లు వాను ఉంటే చీర రేఖ పెట్టున కొడుక ఎల్లు వాను లేకుంటే రెండు కాళ్ళు మొక్కున నా కొడుక రత్నాకర్ రెడ్డి నా తోడ నా కడుపులో వచ్చి నా కొడుకు రత్నాకర్ రెడ్డికి భక్తుని అక్షంతలు వేయలేదు బిడ్డ నా కొడుకు సంబరం చూడలేదు మనవర ముఖం మనవరాల ముఖం చూడలేదు నా బిడ్డ తల్లినే కవితవ్వా అన్ని పైలకు బిడ్డో కొడుక నా భర్త లేడాని నీ తల్లి కవితవ్వను వచ్చి నోట మాట అంటే నీ తల్లి కవితవ్వ చూసినవా నా భర్త ఉంటే నాకు ఇయ్యాల ఈ కోస వస్తున్నాని హచ్చపోయేతో వల్ల ఇక చెట్టుకెత్తది తల్లి పుట్టకెత్తది తల్లి అనుకుంటే చూసినవా రాదు కాపు వెంకటరెడ్డి కలకల కలకల కంటి నీరు తీసుకుంటా ఓ బామా సత్తవ్వ కళ్ళల్లో ఎములు కనబడుతున్నారు బాబో ఇక బతికినంతసేపు మనం బతకబోలే బాబా అయ్యో మన పెద్ద కొడుకు అప్పిరెడ్డిని పిలిచి మన బిడ్డను మా పెద్ద కొడుకు చేతుల్లో పెడదామే బాబా కన్న కొడుక కోరా అప్పిరెడ్డి మహారాజా ఎక్కడ ఉన్న ఊరా మా కొడుకో ఎక్కడ ఉన్న ఊరా నా కొడుకా అనుకుంటారా వీళ్ళకెత్తికి పెడతా ఉంటే కన్న కొడుకు అప్పిరెడ్డి ఏనాడు వచ్చిందో